ఈసారి కామన్వెల్త్ గేమ్స్లో మన భారత్ అద్భుతమైన ప్రతిభ సాధించింది అండ్ దాని గురించి చివరిలో చెప్తాను. ఇప్పుడు ఎప్పటిలాగే వస్తున్నటువంటి వార్త ఏంటంటే వీటిల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కొన్ని దేశాల ఆటగాళ్ళు అదృశ్యమైపోతూ ఉన్నారు. రిటర్న్ వారి వారి దేశాలకు వెళ్ళట్లేదు. టికెట్లు, పాస్పోర్ట్లు ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి టీమ్ లీడ్స్ దగ్గర ఉన్నప్పటికీ వీళ్ళు కనిపించటం లేదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఏంటి ఆ కథాకామం. 2026 ఈ కామన్వెల్త్ పోటీలకు సంబంధించిన క్రీడాకారులు కూడా కొంతమంది కొన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు అదృశ్యమయ్యారు. ఎందుకు అంటే ఇదేమీ కొత్త కాదు, గుర్తుపెట్టుకోండి, కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నది. ఆగస్టు మొదటి వారంలో క్రీడలు ముగిసిన తర్వాత 2026 తర్వాత ప్రధానంగా ఉగాండా, పాకిస్తాన్ దేశాలకు చెందినటువంటి బాక్సర్లు అదృశ్యమయ్యారు. ఇక్కడ ఏ దేశాలకు సంబంధించిన వాళ్ళు మాయమైపోతున్నారు అనేది మనం అండర్లైన్ చేసుకోవాలి. స్కాట్లాండ్లో జరిగింది ఇప్పుడు ఈ కామన్వెల్త్ పోటీలు. అక్కడ పోలీసులు ప్రస్తుతం వీరి కోసం గాలిస్తూ ఉన్నారు. ఉగాండా బాక్సింగ్ బృందానికి చెందినటువంటి 4 బాక్సర్లు, వారి పేర్లు కూడా ఇచ్చారు ఇక్కడ. నూహు బట్టే, ఎంజల్ కతూషావే, సరే ఇంకేవో ఉన్నాయి పేర్లు. వాళ్ళు అదృశ్యమయ్యారు. పాపం కాదులేండి, వాళ్ళకు ఇంకో ఆప్షన్ లేదు. తాము స్కాట్లాండ్లోనే ఆశ్రయం కోరుతున్నామని, మెరుగైన క్రీడా శిక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, తమను తప్పుపట్టవద్దని వారిలో ఒక బాక్సరు స్థానిక మీడియాకు తెలపడం గమనార్హం. అర్థమైంది కదా. ఇక పాకిస్తాన్కు చెందినటువంటి కుద్రతుల్లా అనే బాక్సర్ కూడా మాయమయ్యాడనికంటే దొంగతనంగా వీళ్ళు క్రీడాకారులు అయ్యుండి కూడా ఆ దేశంలో శరణు చొచ్చుతూ ఉన్నారు, రిటర్న్ వెళ్ళట్లేదు. వీళ్ళందరూ కూడా ఈ పని చేస్తూ ఉన్నారు. చాలామంది ఆఫ్రికన్ మరియు ఆసియా దేశాల క్రీడాకారులు తమ స్వదేశాల్లోని తీవ్ర పేదరికము, రాజకీయ అస్థిరత, అంతర్యుద్ధాల నుంచి తప్పించుకోవడానికి ఈ క్రీడలను ఒక అవకాశంగా వాడుకుంటారు. అభివృద్ధి చెందిన దేశాల్లోకి ప్రవేశించిన తర్వాత అక్కడే మానవతా దృక్పథంతో ఆశ్రయం కోరుతారు. తమ దేశాల్లో సరైన శిక్షణా సదుపాయాలు, ప్రోత్సాహం లేకపోవడం వల్ల బ్రిటన్ లేదా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఉండిపోతే మంచి శిక్షణతో పాటుగా భవిష్యత్తు బాగుంటుందని వారు భావిస్తారు. కేవలం క్రీడల కోసమే కాకుండా వీసా గడువు ముగిసినా అక్కడే ఉండిపోయి ఏదైనా చిన్నపాటి పనులు లేదా ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడాలి అనే ఆలోచన కూడా ఒక ప్రధాన కారణం. 2022 బర్మింగ్హామ్, ఇంగ్లాండ్, అక్కడ కూడా ఆ టైంలో కూడా ఈ పాకిస్తాన్కి చెందినటువంటి 2 బాక్సర్లు సులేమాన్ బలోచ్, నజీరుల్లా ఖాన్ అదృశ్యమయ్యారు. దొంగతనంగా ఉండిపోయారు అనుకోండి, అదృశ్యం అనే పదమే పక్కన పెట్టేద్దాం. 2018 గోల్డ్ కోస్ట్, ఆస్ట్రేలియాలో జరిగినటువంటి ఆనాటి గేమ్స్లో ఇక్కడ కెమెరూన్, ఉగాండా, రువాండా, సియోరా లియోన్ తదితర ఆఫ్రికన్ దేశాలకు చెందినటువంటి వాళ్ళు సుమారుగా 100 మందికి పైగా క్రీడాకారులు వీసా గడువు ముగిసిన తిరిగి వెళ్ళలేదు. చాలామంది ఆశ్రయం కోరారు, అక్కడే ఉండిపోయారు. ఇక 2014 గ్లాస్గో గేమ్స్, అప్పుడు కూడా అలాగే ఉగాండాకు చెందిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఈ లిస్టులో వాళ్ళు కనిపించకుండా పోయారు. ఇట్ మీన్స్ వాళ్ళ దేశాలకు వెనక్కి వెళ్ళలేదు. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, సరే ఈ దేశాలు ఇట్లా వాటి పతనంలో ఉన్నాయి, కానీ భారత్ మాత్రం ఈసారి కామన్వెల్త్ గేమ్స్లో అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచింది. మొత్తం 39 పథకాలతో ప్రపంచ దేశాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. షూటింగ్, రెజ్లింగ్ లాంటి సాంప్రదాయ క్రీడలు ఈసారి కామన్వెల్త్ జాబితాలో లేకపోయినా భారత్ ఈ స్థాయిలో పథకాలు సాధించడం విశేషం అని చెప్పుకోవాలి. బాక్సింగ్లో 7 స్వర్ణాలు వచ్చినాయి మనకి. భారత బాక్సర్లు సత్తా చాటారు. ముఖ్యంగా మహిళా బాక్సర్లు సాక్షి చౌదరి, ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా, అరుంధతి చౌదరి, ప్రియా గంగాస్, వీరందరూ కూడా 5 స్వర్ణాలు గెలుచుకున్నవారు. మొత్తంగా బాక్సింగ్లో 7 స్వర్ణాలు, 3 రజతాలు, మొత్తంగా 10 వచ్చినాయి. జూడోలో చారిత్రక స్వర్ణాలు వచ్చినాయి మనకి. కామన్వెల్త్ ఇప్పటి వరకు మనకి ఈ కేటగిరీలో స్వర్ణం రాలేదు, కానీ ఈసారి అస్మితా డే మహిళల 48 కేజీల విభాగంలో, హర్ష సింగ్ పురుషుల 60 కేజీల విభాగంలో స్వర్ణాలు సాధించి చరిత్ర సృష్టించారు. ఎంకరేజ్మెంట్ ఉంటే ఏదైనా చేస్తాం. జూడోలో మొత్తంగా 4 పథకాలు వచ్చినాయి. తర్వాత పారా స్పోర్ట్స్ కూడా అద్భుతంగా కనబరిచారు. పారా అథ్లెట్లు ఏకంగా 7 పథకాలు, 3 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు సాధించారు. ఆ తర్వాత జావెలిన్ త్రోలో భాగంగా దీంట్లో బరిలోకి దిగినటువంటి స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా 85.83 మీటర్ల త్రోతో రజత పథకం ఈసారి కైవసం చేసుకున్నారు. మరో భారత అథ్లెట్ యశ్వీర్ సింగ్, ఈయన కూడా అత్యుత్తమ త్రోతో కాంస్య పథకాన్ని
కైవసం చేసుకున్నారు. ఈయన కూడా 84.41 మీటర్ల వరకు విసిరాడు. ఇక ఉత్తమ అథ్లెట్గా గాయంతో హై జంప్ నుండి తప్పుకున్నటువంటి తేజస్విన్ డెకాథ్లాన్ ఈవెంట్లో పాల్గొని చారిత్రాత్మక కాంస్య పథకం సాధించాడు. ఇలా చాలామంది ఈసారి మన దేశానికి పేరు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. స్విమ్మింగ్లోను వీటిల్లో కూడా మన వాళ్ళు కొంత నిరాశపరిచిన ప్రతిభ కనబరిచారు. మొత్తంగా పాకిస్తాను, ఉగాండా లాంటి దేశాలకు సంబంధించిన క్రీడాకారులు అక్కడే ఉండిపోతున్నారు ఆటలకని వెళ్ళి. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పథకాలు సాధించి తిరిగి వస్తున్నారు. ఇంత తేడా ఉంది.